నమస్తే బాబు. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లా? ఇప్పటికైతే బీజేపీ మీద నమ్మకం కనబడుతుంది. ఎందుకంటే ఇక మోడీ చేసే పనుల మీద అంతా మోడీ మోడీ అని ప్రజల్లో అయితే టాక్. మళ్ళీ పిల్లలు కూడా ఇప్పుడు జనరేషన్ కూడా బాగా ఓట్లకు బాగా వచ్చేస్తున్నాయి కదా, కనుక పిల్లలు కూడా బీజేపీ అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ సెంట్రల్లో ఫామ్ అవుతుంది అంటారు. అది కష్టం మీదనే ఉన్నది, కష్టమే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కదా, మేము గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటారు. అభివృద్ధి చేస్తారు, ఇవన్నీ ఇచ్చేస్తారు, అన్నీ మనుషులకు ఇస్తున్నారు. కానీ ఈ రోళ్ళు ఈ మోర్రు మాత్రం అభివృద్ధి లేవు. దోమలు అయితే ఫుల్ అయిపోయినాయి. ఇవన్నీ పైసలు ఇస్తున్నారు, మేము తాగుతున్నాం. కానీ రోళ్లకు మోర్రకు మాత్రం అయితే దోమలు విపరీతమైన ఇబ్బంది ఉన్నది. రాత్రి పూట కానీ పొద్దున్న ఇట్లా. అంటే కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి ఎస్ అయిన ఈ ఏరియాలో బాగా బలమున్న వ్యక్తి కదా, బీజేపీ ఎట్లా గెలుస్తుంది? అంటే మోడీ పేరు మీదనే ఇప్పుడు మొత్తం మోడీదే నడుస్తుంది. బీజేపీ అన్నా ఏదన్నా కానీ మోడీ చేసే పనుల మీద ఇక బీజేపీకి వేద్దాం, లంగ కానీ దొంగ కానీ బీజేపీని గెలిపిద్దాం అనేది ఒకటి ప్రజల్లో అయితే టాక్. ఓకే. అంటే అరవింద్ ఈ ప్రాంతంలో ఏమైనా పనులు చేసిండా? ఏం చేశారు? అవి ఏం చేసినట్టునే కనబడతలేవు పనులు అయితే ఇప్పటికే. ఏం చేశారు? ఒక 2 బ్రిడ్జులు మాత్రం అయితే ఇప్పుడు ఎన్నెలు లేని ఒక 2 బ్రిడ్జులు మాత్రం అయితే శాంక్షన్ అయింది. పాస్ బోర్డు తెచ్చినా చెప్తున్నాను. పసుపు బోర్డు అటు 6-3 రోజులకు పని ఇస్తుంది. మేము ఈ నిజామాబాద్ మండల్ పసుపు బండియం. మాకు చెరుకు షుగర్ ఫ్యాక్టరీ చాలు చేస్తే ఏమన్నా నేను మా బోధన్ మండల్ కానీ నిజామాబాద్ మండల్ కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము ఈసారి గెలుస్తామని చెప్పేసి అంటారు. కానీ అంటారు, అందరం అంటాము. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ. నాది కూడా ఇప్పుడు అది బీజేపీ పార్టీ కాదు, కానీ పబ్లిక్ టాక్ మీద చెప్తున్నాం అంతే. పబ్లిక్ ఏమనుకుంటారు? బీజేపీకి ఒకసారి చేద్దాం, అంటే ప్రధానిని బీజేపీకి చేద్దామని. ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉండగా కొత్త వాళ్ళు అయితే మంచిగా ఉంటుంది అనుకుంటారు. పాతోళ్ళే కదా ఇప్పటికి కూడా, వాళ్ళందరూ పాతోళ్ళే. కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ కూటమి అయితేనే కొత్త వాళ్ళు అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పాతది, కూటమి అయితే ఎటు పోయిందో రానే రాదు. అది కూటమి ఉన్నదా ఇప్పుడు? నడుస్తలేదు ఆ కూటమి. వాళ్ళు ఇచ్చకపోతున్నారు. ఓకే. ఈ ప్రాంతంలో అయితే ఏ పార్టీకి వెళ్తారంట? బీజేపీ. నిజామాబాద్ అయితే బీజేపీ వస్తుంది. నిజామాబాద్ బీజేపీనా? ఎంపీ బీజేపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.